అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రాష్ట్రంలో ఘోర ప్రమాదం, 47 మంది భక్తులు కన్నుమూత, తీవ్ర దుఃఖంలో సీఎం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక బీహార్లో 47 మంది భక్తులు మృతి, వీరిలో 37 మంది చిన్నారులు. సీఎం నితీష్ సంతాపం, మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. పాట్నా బీహార్లో పవిత్ర స్నానం ప్రజల ప్రాణాలు తీసింది. ఇక జీవిత్ పుత్రిక పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల వేడుకల్లో భాగంగా పలు నదులు, చెరువుల్లో పవిత్ర స్నానాలు ఆచరించే క్రమంలో సుమారు 50 మందికి పైగా నీటిలో మునిగిపోయారు. 47 మంది చనిపోగా 3 గల్లంతయ్యారు. వీరిలో 37 మంది చిన్నారులు, 4 మహిళలైతే ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. గత ఏడాది ఇదే పండుగ సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరిస్తూ మొత్తం 22 మంది చనిపోయారు. జీతియా లేదా జీవిత్ పుత్రిక పండుగ సందర్భంగా మహిళలు వారి పిల్లల బాగు కోసం ఉపవాసం ఆచరిస్తారు. 3 రోజుల పాటు ఈ పండుగ వేడుకలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు నదులు, చెరువుల్లో భక్తులు పవిత్ర స్నానాలను ఆచరిస్తారు. ఈసారి చోటు చేసుకున్న మరణాలు రాష్ట్రంలో 15 జిల్లాల నుంచి నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు 47 మృతదేహాలను వెలికి తీశాము. తదుపరి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అని బీహార్ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఈ ఘటనల పట్ల బీహార్ సీఎం నితీష్ కుమార్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.